చేరివచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, పరిశుద్ధుడా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము. మీ పాదపీఠం ఎదుట సాగిలపడి మీకు నమస్కారం చేయుచున్నాం. పరలోకములో భూలోకములో సర్వాధికారం కలిగి సర్వ ప్రపంచమును ఏలుచున్న రక్షకుడా, మీకు స్తోత్రాలు. మా జీవానికి మా ప్రాణానికి మూలమైన రక్షకుడా, మా జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామము తండ్రి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్తుతింపదగినది, పూజింపదగినది. దేవా, మీకు స్తోత్రములు. ప్రజలు చేరువచ్చారు. కావలసిన సజీవమైన మీ మాటలు బయలుపరచండి, మాతో మాట్లాడండి. చదువుకున్న వాక్య భాగాన్ని మాకందరికీ అర్థమయ్యే రీతిగా తేటగా, స్పష్టముగా, సూటిగా మాతో మాట్లాడండి. శబ్ద యంత్రం ద్వారా బయట ఉన్న ప్రజలు సత్యాన్ని గ్రహించగలిగినట్లు, మీరు నిజమైన దేవుడని, పాపములు క్షమించే దేవుడని, పరలోకానికి మార్గమై ఉన్నారని వారి యొక్క మనోనేత్రాలు తెరవండి. తెలుసుకున్నట్టు దయచూపండి. మీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడి మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవముగల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో ఆదికాండము 6వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబంలో మొత్తము 8 మంది ఉన్నారు. నోవహు ఉన్నాడు, నోవహు భార్య ఉంది. ఆయనకు 3 కుమారులు ఉన్నారు. ముగ్గురికి వివాహమైంది. 3 కోడళ్ళు ఉన్నారు అని గ్రంథంలో రాయబడింది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను అని రాయబడింది. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను అని రాయబడింది. మీరు పక్కకు అక్కడ ఇక్కడ దిక్కులు చూడకూడదు. నాకెళ్ళి చూడండి అమ్మా. ఓ, మీకే చెప్పేది. ఇక్కడ చూడర్రి. కరెక్ట్గా 25 నిమిషాలు లేదా 30 నిమిషాల్లో ముగింపు చేస్తా. చెప్పే మాటలు భూమి మీద ఏ మానవుడు చెప్పడు. ఈ మాటలు గ్రంథంలో రాయబడిన మాటలు. టీవీ ముందర పెట్టుకొని, టీవీ ఆన్ చేసుకొని ముందర పెట్టుకొని ఎట్లా చూస్తుంటారు? టీవీకి వెళ్ళి ఎట్లా చూస్తారు మీరు? అక్కడ రోడ్డు మీద ఏం పోతున్నాయి, సందులు ఎవరు పోతున్నారు అని అక్కడిక్కడ చూసుకుంటుంటారా? అట్లుండరు కదా. దైవ సన్నిధి అంటే ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో ఉన్నాం మనము. ప్రధానమంత్రి కంటే, అమెరికా అధ్యక్షుడి కంటే దేవుని మందిరం ముఖ్యమైంది, విలువైంది. ఇక్కడ దేవుడు ఉన్నాడు, మనల్ని బ్రతికించే దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఆయన బ్రతికించినాడు కాబట్టి ఈరోజు వచ్చి కూర్చొని వాక్యం వింటున్నాం. ఆయన చిత్తం లేనిది మనమేమి చేయలేము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథములో ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక కుటుంబాన్ని బయలుపరిచినాడు. ప్రపంచంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఏ కుటుంబమైనా దేవుని ద్వారానే ఏర్పడిందని చెప్పి దైవజనుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో తెలియజేసినాడు. ప్రతి కుటుంబము తండ్రి అయిన దేవుని వలన భూమి మీద కలిగి ఉన్నదని చెప్పి రాయబడింది. కాబట్టి నోవహు కుటుంబాన్ని పరలోకములున్న దేవుడు భూలోకములున్న నోవహు కుటుంబాన్ని చూసినాడు. ఇది అర్థం కావాలంటే, మీకు అర్థం కావాలంటే ఇట్లా చెప్పాలి. ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు పొలాలు వరిమళ్ళు కోసినారు.
కోత యంత్రాలు తీసుకొచ్చుకొని మొత్తం వరిమల్లలో కోసినారు. డిసెంబర్ లాస్ట్కే అయిపోయినాయి. ఇంకా కొందరు ఆరబెట్టుకున్నారు, ఎండబెట్టుకున్నారు, ఒడ్లు గిలకనిగిపోతున్నారు, రకరకాలుగా ఉన్నారు. ఇవన్నీ ఆరినాక ఎండినాక గోడౌన్స్లలో నెట్టేసుకున్నారు. అమ్ముకునేటోళ్ళు అమ్ముకుంటారు, నెట్టేసుకునేటోళ్ళు నెట్టేసుకుంటారు. ఈ భూమి మీద జరిగేటువంటి ప్రాసెస్ ఇది, మన కళ్ళతో చూస్తున్నాం. అలాగే దేవుడు ఏం చేసినాడంటే, రైతులు పండించినాక వరి అన్ని అమ్ముకోరు, కొన్ని తిన్ని కొన్నిచ్చుకుంటారు. భత్యం అంటారు. 10 మూటలు ఇంట్లో కుటుంబంలో ఉన్న మనుషులను బట్టి, పిల్లలను బట్టి కొందరు 5 మూటలు పెట్టుకుంటారు, 10 మూటలు పెట్టుకుంటారు, 20 మూటలు పెట్టుకుంటారు, రకరకాలుగా పెట్టుకుంటారు. తర్వాత దానిలోనే మరలా ఏం చేస్తారంటే, కొన్ని వడ్లు విత్తనానికి అని తీస్తారు. తెలుసా మీకు? విత్తనానికి ఎలాంటి వడ్లు తీస్తారు మీరు చెప్పాలా? విత్తనానికి వడ్లు ఎలాంటివి తీస్తారంటే, పొలము కోసేటప్పుడు కేడికర్రలు ఉన్నాయని చూస్తారు. అంటే పొలం అంతా సదరంగా ఉంటే కేడికర్రలు అనేవి పైన ఉంటాయి, వాటిని ముందే కోసేయాలి విత్తనానికి తీసుకోవాలంటే. దాంట్లో కోనంగి ఉంటుంది, కోనంగిని ఉంటుంది, అవి కూడా తీసేయాలి. విత్తనానికి శ్రేష్టమైనవి తీసుకొని దాపెట్టాలి. విత్తనం వడ్లు సపరేట్ పెడతారు, రాశిలో పోయరు, రాశిలోకి తీసుకొచ్చి విత్తనం చల్లుకోరు. విత్తనం వడ్లు సపరేట్ పెడతారు. అంగళ్ళల్లో కూడా విత్తనాన్ని సపరేట్గా ప్యాకింగ్ చేసి ఉంటారు. తెలుసా మీకు? అమ్మేకాడ. కాబట్టి దైవ గ్రంథములో ప్రపంచములో మానవ జాతిని మొత్తం నిర్మూలన చేస్తున్నాడు దేవుడు. కంప్లీట్గా ఏమి వేరు కూడా లేకుండా మొత్తం నాశనం చేస్తున్నాడు దేవుడు. ఎందుకు నాశనం చేస్తున్నాడంటే, దేవుని మీద తిరగబన్నారు, దేవుని మాట వినలేదు, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగి ఉన్నాడు. దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, ఎవని ఇష్టం చొప్పున వాడు నడుచున్నాడు. ఎవరికి కనపన్న ఆడ మనిషిని తీసుకొని పోతున్నాడు. అందులో వరుస లేదు, వాయి లేదు, ఏం లేదు, ఎవని బుద్ధి పుట్టినట్టు వాడు ఉన్నాడు. దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను అని రాయబడింది. దేవుడు మానవులను సృష్టి చేసినందుకు బాధపడుతున్నాడు. మానవులను ఎందుకు నేను సృజించినాను అని చెప్పి సృష్టికర్త అయిన దేవుడు బాధపడుతున్నాడు. కొన్ని కుటుంబాలలో పిల్లలు చేసేటువంటి దుర్మార్గపు పనులకు, తిరుగుబాటుకు, అల్లరికి, నిందలకు, అవమానాలకు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఈ పిల్లలను మేము ఎందుకు కన్నామా అని చెప్పి వాపోతున్నారు. అయ్యా మా పిల్లల కోసం ప్రార్థన చేయయ్యా, మాట వినడం లేదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దేవుడు కూడా మానవులను సృజించినందుకు తన హృదయంలో నొచ్చుకున్నాడు, సంతాపపన్నాడు. అందుకని దేవుడు ఒక తీర్మానం చేసుకొని, గుడ్డి కన్నా ఏది మేలు? మెల్ల మేలు కదా. ఆ జనాభాలో, ఆ మానవ జాతిలో నోవహు అనే మనుషుడు కొంచెము భయము, భక్తి కలిగి దేవుని కృప పొందినాడు. అంటే దేవుని దయ పొందుకున్నాడు నోవహు. నోవహు అంటే పేరుకు అర్థం ఏంటంటే నెమ్మది అని. నోవహు అని పేరునకు అర్థం ఏంటి? నెమ్మది. నోవహు పుట్టినాక భూమి మీద వారి కుటుంబంలో నెమ్మది కలిగిందంట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు ఇలాగూ పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. అంటే అర్థం ఏంటంటే నెమ్మది కలగజేస్తాను, నా దగ్గరికి వచ్చే మీకు సమాధానం కలగజేస్తాను, మీకు సంతోషం కలగజేస్తానని చెప్పి పిలుస్తున్నాడు. నోవహు అనే పేరునకు అర్థం ఏంటంటే నెమ్మదని. ఆయన పుట్టినాక వారి కుటుంబంలో నెమ్మది వచ్చింది. అందుకని దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నాడు. ఇంకా దేవుడు చూసినాడు, భూలోకమును చూసింటే చెడిపోయింది, ఒక్క మనిషిని మాత్రమే
మనం విత్తనానికి ఒడ్లు ఎట్లా తీసుకుంటామో మళ్ళా భూ ప్రపంచం నెగడడానికి విస్తరించడానికి నోవహు కుటుంబాన్ని దేవుడు విత్తనం ఒడ్ల లెక్క తీసినాడు, పక్కకు తీసినాడు. మిగతా వాళ్ళంతా చెత్త పొట్టు చెదారం. ఇంతకుముందు ఇప్పుడు కోత మిషన్లు వచ్చినాయి కాబట్టి మీకు అర్థం కావడంలే. ఇవి రాకముందు ట్రాక్టర్ కింద వేసి పడిగేసి తొక్కిచ్చన్నారు. ఒడ్లంతా కుప్ప చేస్తారు, చేటలు తీసుకొని తూర్పు వచ్చారు. తూర్పు పోసినాక దండెకట్టని ఉంటుంది ఒడ్లను అనుకొని, తెలుసా మీకు? దండెకట్టుని ఏం చేస్తారంటే గాలి గొట్ట